పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, వరసగా వైఫల్యాలకు గురవుతూ కూడా నువ్వు పట్టు వదలక ఈ అర్ధరాత్రి వేళ శ్మశానంలో తిరుగుతుండడం నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. నువ్వు పడుతున్న ఈ శ్రమ అంతా పరులకు మంచి చేయడానికా లేక చెడు చేయడానికా? లోకంలో మంచి చెడులను గురించి ధర్మసూక్ష్మం అర్థం చేసుకోవడం అందరికీ చేత కాదు. ఆ కారణం వల్లనే మంచివాడు నష్టపోవటం, చెడ్డవాడు లాభపడటం తరచూ చూస్తుంటాం. ఇందుకు ఉదాహరణగా నీకు 2 వర్తకుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను. ఒకానొక నగరంలో సత్యపాలుడు, వజ్రనాభుడు అనే 2 వర్తకులు ఉండేవారు. సత్యపాలుడు నీతిని నిజాయితీని నమ్ముకొని సత్ప్రవర్తనతో కోటికి పడగలెత్తాడు. వజ్రనాభుడు వ్యాపారంలో లాభాల కోసం తొక్కని చెడ్డ మార్గం లేదు. అందువల్ల అతడంటే నగరంలో చాలామంది భయపడేవారు. వజ్రనాభుడి తాత పద్మనాభుడికి తన మనవడి ప్రవర్తన చూసి చాలా బాధగా ఉండేది. ఆయన వజ్రనాభుడికి ఎన్నోసార్లు హితబోధ చేశాడు. అయితే వజ్రనాభుడు ప్రతిసారి నేను వ్యాపార ధర్మాన్ని పాటిస్తున్నాను, తప్పితే అధర్మంగా ప్రవర్తించటం లేదు అని జవాబిస్తుండేవాడు. నాయన, వ్యాపార ధర్మానికి మించినది మానవ ధర్మం. నువ్వది పట్టించుకోవటం లేదు. నా మాట విని సత్యపాలుణ్ణి ఆదర్శంగా పెట్టుకో అని పద్మనాభుడు మనవణ్ణి పదే పదే హెచ్చరించాడు. కానీ వజ్రనాభుడు ఆ మాటలను లెక్క చేయలేదు. చివరకు బాగా విసిగిపోయిన పద్మనాభుడు నగరం వెలుపల ఆశ్రమ జీవితం గడుపుతున్న ఒక మహాయోగిని దర్శించి తన మనవణ్ణి గురించి చెప్పి, స్వామి, తాను చేసే చెడ్డ పనుల వల్ల వజ్రనాభుడు ఎప్పటికైనా నష్టపోగలగడని నాకు భయంగా ఉన్నది. వాడిలో మార్పు వచ్చే ఉపాయం లేదైనా తమరే చెప్పాలి అని కోరాడు. మహాయోగి కొంచెంసేపు ఆలోచించి, నగరంలో సత్యపాలుడు వ్యాపారంలో కోటికి పడగలెత్తాడు. అయినప్పటికీ ఇతర వ్యాపారులు వజ్రనాభుడినే అనుసరించాలనుకుంటున్నారు. ఎందుకంటే వ్యాపారానికి అవినీతి సులభ మార్గం. వజ్రనాభుడిలో మార్పు వస్తే నగరంలోని ఎందరో వ్యాపారులను సన్మార్గాన పెడుతుంది. ఇందుకు నేను తప్పక ఉపాయం చెప్పగలను. నీ మనవణ్ణి ఒకసారి నా దగ్గరకు పంపించు అని అన్నాడు. పద్మనాభుడి ఆదేశం మీద వజ్రనాభుడు మహాయోగిని చూడబోయాడు. యోగి అతన్ని ఆశీర్వదించి, వత్స, సమీపారణ్య మధ్యంలో వరాహగిరి ఉన్నది. ఆ కొండ శిఖరాన ఒక గుహ ఉన్నది. అందులో హరిత శిలలున్నవి. అవి నలు చెదరాకారంలో పచ్చగా మెరుస్తుంటాయి. ఆ శిల ఒకటి దగ్గర ఉన్నవాడికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అయితే ఆ శిలను తెచ్చుకునేటప్పుడు తోడుగా సత్ప్రవర్తన, ప్రాణంగా నీతి నిజాయితీలతో వర్తకం చేసే వ్యాపారి ఉండాలి. మీ తాతగారి కోరికపై నేను ఈ రహస్యాన్ని నీకు చెబుతున్నాను అని అన్నాడు. ఇది విని వజ్రనాభుడు చాలా సంతోషించాడు. తనకు తోడుగా రావడానికి సత్యపాలుడే తగినవాడని అతడికి తెలుసు. వజ్రనాభుడు సత్యపాలుడి దగ్గరికి పోయి, వ్యాపారం పేరుతో ఎన్నో పాపాలు చేశాను. ఆ పాపాలు పోవాలంటే సత్ప్రవర్తన గల వ్యాపారితో కలిసి వెళ్ళి వరాహగిరి కొండ గుహలలో భగవంతుడి విగ్రహానికి సాష్టాంగపడి రావాలట. నువ్వు నాకు తోడుగా రాగలవా అని అడిగాడు. వజ్రనాభుడితో మార్పు వస్తున్నందుకు సత్యపాలుడు ఎంతో సంతోషించి అతడికి సాయపడాలనుకున్నాడు. 2 కలిసి ప్రయాణమయ్యారు. 4 రోజులు శ్రమపడి వాళ్ళు అరణ్య మధ్యంలోని వరాహగిరి శిఖరం చేరుకొని అక్కడున్న గుహలోకి ప్రవేశించారు. గుహలోపల చిమ్మ చీకటిగా ఉన్నది. వాళ్ళిద్దరూ లోపల అడుగు పెట్టగానే ఎవరది అన్న పెద్ద కేక వినిపించింది. ఆ వెంటనే గుహ ద్వారానికి అడ్డంగా ఒక పెద్ద బండరాయి పడింది. భయంతో వజ్రనాభుడి గొంతు పెకరలేదు. మేము భగవద్దర్శనానికి వచ్చాము, లోపల ఎవరున్నారు అని అన్నాడు సత్యపాలుడు గంభీరంగా. నన్ను చూస్తారా అని ఎవరో నవ్వారు. ఆ మరుక్షణం గుహ అంతా వెలుగుతో నిండిపోయింది. తమ ఎదుట నిలబడిన భయంకర ఆకారుణ్ణి చూసి సత్యపాలుడు, వజ్రనాభుడు నిలువెల్లా వణికిపోయారు. కొద్దిసేపటికి సత్యపాలుడు ధైర్యం తెచ్చుకొని, అయ్యా, నీవెవరివి? ఈ గుహలో ఎందుకున్నావు? మా వల్ల నీకు కాగల ఉపకారం ఏమైనా ఉన్నదా అని అడిగాడు. భయంకరాకారుడు అతి భీకరంగా నవ్వి, ఈ గుహలో హరితశిలలున్నవి. అవి ఎవరి దగ్గర ఉంటే వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అర్హుడైన వాడికి వాటిని ఇస్తే మరుక్షణం నాకీ భయంకర రూపం పోతుంది అని అన్నాడు. హరితశిలలు తీసుకునేందుకు అర్హతలేమిటి అని అడిగాడు సత్యపాలుడు. మంచితనం ఒక్కటే అందుకు అర్హత అన్నాడు భయంకరాకారుడు. ఆ జవాబు వింటూనే వజ్రనాభుడు తేరుకొని సంతోషంగా, నేను చాలా మంచివాడిని, ఆ హరితశిలలు నాకివ్వు అని అన్నాడు. నువ్వు మంచివాడివి కాదు, చాలా చెడ్డ పనులు చేశావు. సీతమ్మ అనే పేదరాలి వద్ద 10,000 వరహాలు చేసే బంగారం తీసుకొని 100 వరహాలు మాత్రమే ఇచ్చావు అన్నాడు భయంకరాకారుడు. తన రహస్యం భయంకరాకారుడికి తెలిసిపోయినందుకు ఆశ్చర్యపడినా చలించకుండా వ్యాపారంలో
పైకి రావాలంటే ఆ మాత్రపు అన్యాయం అవసరమవుతుంది. నా తోటి వ్యాపారి రత్నగుప్తుడైతే ఆ సీతమ్మ ఇంటిని అన్యాయంగా సొంతం చేసుకున్నాడు. అతడితో పోల్చితే నా తప్పు పెద్దది కాదు అన్నాడు వజ్రనాభుడు. అయితే భయంకరాకారుడు ఈ జవాబు విని తృప్తి చెందక వరుసగా వజ్రనాభుడి నేరాలు చెప్పాడు. వజ్రనాభుడు ప్రతిదానికి అంతకంటే పెద్ద నేరాలు చేసిన ఇతరుల గురించి చెప్పాడు. చివరకు భయంకరాకారుడు చెవులు మూసుకొని, నీ పేరు చెప్పి ప్రపంచంలోని పాపకార్యాలన్నీ వినవలసి వస్తున్నది. నేను హరితశలను నీకివ్వను, సత్యపాలుడికిస్తాను. అతడు మంచివాడు అని అన్నాడు. ఏమిటతడి మంచితనం అని అడిగాడు వజ్రనాభుడు కోపంగా. అతడు సీతమ్మ కథ విని జాలిపడి తన వ్యాపారాల్లో ఒక దాంట్లో ఆమెకు వాటా ఇచ్చాడు అన్నాడు భయంకరాకారుడు. వజ్రనాభుడు వెంటనే వ్యాపారంలో వాటా ఇవ్వటానికి సత్యపాలుడు సీతమ్మ వద్ద 25 వరహాలు తీసుకున్నాడు. గుణసేనుడనే ఇంకొక వ్యాపారి కేవలం 1 వరహ మాత్రం తీసుకొని ఆమెకు తన వ్యాపారంలో సత్యపాలుడి కంటే పెద్ద వాటా ఇచ్చాడు. అంటే సత్యపాలుడు చూపదగినంత మంచితనం ఆమె పట్ల చూపలేదు, అది కూడా చెడ్డతనమే కదా అని అన్నాడు. అంతటితో ఆగకుండా భయంకరాకారుడు వరుసగా సత్యపాలుడు చేసిన మంచి పనులను గురించి చెబుతూ వచ్చాడు. ఉన్నట్టుండి గుహలో పెద్ద మెరుపు మెరిసింది. భయంకరాకారుడి స్థానంలో మందహాసం చేస్తూ ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు వారిద్దరికీ వినయంగా నమస్కరించి, మీ కారణంగా ప్రపంచంలోని సత్కార్యాల గురించి విన్నాను. అందువల్ల లభించిన పుణ్యంతో నా భయంకరాకారం పోయింది. మీ ఇద్దరికీ నా కృతజ్ఞతలు. గుహలోని హరితశిలలో ఒకటి మాత్రమే మీకివ్వగలను, మీలో ఎవరికివ్వను అని అన్నాడు. నీకెవరికివ్వాలనిపిస్తే వాళ్ళకివ్వు అన్నాడు సత్యపాలుడు. సత్కార్యాల గురించి వింటేనే పుణ్యం వచ్చి నీ శాపం పోయింది. ఇక స్వయంగా సత్కార్యాలు చేస్తే ఎంత పుణ్యమో. ఇక మీదట నేను నా దారి మార్చుకుంటాను, సత్ప్రవర్తనతో మసులుకుంటాను. హరితశిలను నాకివ్వు అన్నాడు వజ్రనాభుడు. గంధర్వుడు హరితశిలను వజ్రనాభుడికిచ్చి మాయమైపోయాడు. ఆ మరుక్షణం గుహకు అడ్డంగా పడిన బండరాయి వెనక్కి పడిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, గంధర్వుడు హరితశిలను నీతివంతుడైన సత్యపాలుడికి ఇవ్వక చెడ్డవాడని తెలిసి కూడా దాన్ని వజ్రనాభుడికి ఎందుకిచ్చాడు? అతడి కారణంగా తనకు శాప విమోచనం కలిగిందనా, లేక అతడు ఇక నుంచి సన్మార్గంగా నడుస్తాడని చెప్పిన మాట మీద నమ్మకం ఉంచా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది. దానికి విక్రమార్కుడు హరితశిలను గంధర్వుడు వజ్రనాభుడికి ఇవ్వడంలో పైకి చెడ్డవాడు లాభపడినట్టు, మంచివాడు నష్టపోయినట్టు కనిపించవచ్చు. కానీ తరిచి చూస్తే అది నిజం కాదని తెలుస్తుంది. సత్యపాలుడు సన్మార్గాన్ని అనుసరిస్తూ వ్యాపారం చేస్తూ కోటికి పడగలెత్తాడు. అలాంటి వాడి వల్ల సమాజంలో ఏ వ్యక్తికి నష్టం ఉండదు. సత్కార్యాలు ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వగలవో స్వయంగా చూసి వజ్రనాభుడు తాను సత్ప్రవర్తన అలవర్చుకోవాలని తీర్మానించుకున్నాడు. కానీ రేపు ఆ విధమైన ప్రవర్తన వల్ల వ్యాపారంలో లాభాలు రాకపోతే అతడు తప్పక పూర్వధోరణిలో అన్యాయాలకు సిద్ధపడతాడు. అందువల్ల ఎందరో కష్టాలకు గురి అవుతారు. మహాయోగి చెప్పినట్టు పట్టిందల్లా బంగారం చేయగల హరితశిల అతడి దగ్గర ఉంటే అతడు ధనాశ కొద్దీ చెడ్డ పనులు చేసే అవసరం జీవితంలో మరి కలగదు. ఈ ధర్మ సూక్ష్మం తెలిసినందుకే గంధర్వుడు హరితశిలను వజ్రనాభుడికిచ్చాడు అని అన్నాడు విక్రమార్కుడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. మరిన్ని జానపద కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కి అప్డేట్ పొందండి.